హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏబిపిఎస్సి గ్రూప్ 1 సిలబస్ చేంజ్ అవ్వబోతుంది అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఉన్నారండి. సో మీరందరూ కూడా ఒక పెద్ద సమస్యలో పడే అవకాశాలు అయితే ఉన్నాయి. బికాస్ అసలు సిలబస్ చేంజ్ వల్ల ఒక స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ ఎలా చేంజ్ అవుతుంది, అసలు నిజంగా సిలబస్ చేంజ్ చేస్తారా లేదా అనేది నేను మీకు ప్రాక్టికల్గా ఈ వీడియోలో ప్రూవ్ చేస్తాను. దానికన్నా ముందు మీ అందరికీ కూడా భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. సో మనము ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు, అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ మీరు గైడ్ చేస్తున్నప్పుడు, మీరు గైడ్ చేయకపోయినా పర్వాలేదు, బట్ మిస్గైడ్ అయితే చేయొద్దు అనమాట. అలా చేయకుండా ఉండాలి అంటే ఏంటి, మనకి కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ కొద్దిగా న్యూస్ ఫాలో అయితే సరిపోతుంది అనమాట. సో గ్రూప్ 1కి మనకి రీసెంట్గా చూసుకున్నట్లయితే రీఫార్మ్స్ అంటే కొత్త కొత్త రీఫార్మ్స్ తీసుకురావడానికి మనకి కమిటీస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దాంట్లో సిలబస్ చేంజ్ రిలేటెడ్గా కూడా ప్రపోజల్స్ అయితే వచ్చాయి. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ మనకి డ్రాఫ్ట్ క్యాలెండర్ అనేది ఒకటి మనకి బయటకు వచ్చింది. దాంట్లో గ్రూప్ 1కి సంబంధించి 150 పోస్టులు ఉండొచ్చు, దానికన్నా పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మనకి న్యూస్ అయితే వచ్చింది. అరౌండ్ 185 పోస్టుల వరకు ఉండొచ్చు అని బయట అయితే టాక్ ఉంది. రైట్, ఈ రెండు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనకి ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఆ, ముఖ్యంగా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ కూడా డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి పనికి వచ్చే, అంటే వాళ్ళు రిలీజ్ చేసిన జాబ్ డ్రాఫ్ట్ క్యాలెండర్లో పనికి వచ్చేది ఒకటే ఒకటి, దట్ ఈస్ గ్రూప్ 1 150 పోస్టులు. అండ్ అది కూడా స్క్రీనింగ్ ఏప్రిల్లో ఉందని చెప్పారు. ఒకవేళ స్క్రీనింగ్ ఏప్రిల్లో లేకపోయినా ఖచ్చితంగా మనకి ఇచ్చిన ప్యానల్ ఇయర్ ప్రకారంగా నోటిఫికేషన్ ఈ ఇయర్ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఎగ్జామ్ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తాము అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. రైట్, ఎస్. సో ఇప్పుడు స్టూడెంట్ మైండ్ ఎలా ఉంటుంది, సిలబస్ చేంజ్ అంటున్నారు, నేను ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నాకు లాస్ అయిపోద్ది కదా అనే ఒక డైలమాలో పడిపోతారు. ఎందుకంటే మనకి చిన్న న్యూస్ క్లిప్పింగ్ వల్ల స్టూడెంట్ మైండ్ సెట్ అంతా మారిపోతుంది. బట్ వాస్తవానికి మనకి చేంజ్ అయితే ప్యాటర్న్లో చేంజెస్ అనేది ఉంటాయండి. సిలబస్లో మోర్ ఆర్ లెస్ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది సిలబస్ అనేది. దీన్ని నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపించబోతున్నాను, చూడండి. రైట్, సో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కూడా ఒక మంచి క్లారిటీ వస్తుంది అసలు బయట ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఎస్, ఎస్. సో ఒక్క నిమిషం అండి. ఎస్, ఇది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే పాత నోటిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 మనకి 2018లో వచ్చిన నోటిఫికేషన్ ఇది. నా లెఫ్ట్ సైడ్ ట్యాబ్లో ఉన్నది. దాని తర్వాత 2023లో మనకి ఏప్రిల్లో రిలీజ్ చేసిన కొత్త సిలబస్ ఇదన్నమాట. రైట్, ఓకే. ఇప్పుడు స్టూడెంట్స్ పాత సిలబస్ ప్రకారంగా ఒకవేళ ప్రిపరేషన్ కొనసాగించి ఉంటే, అంటే మేము కొత్త సిలబస్ కోసం వెయిట్ చేయము, మేము పాత సిలబస్ మీద డిపెండ్ అవుతాము బికాస్ ప్యాటర్న్లో పెద్దగా చేంజెస్ లేవు అనుకునే వాళ్ళ కోసం నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తా. సో ఇది గ్రూప్ 2 పాత సిలబస్ ప్రకారంగా మనకి ఇక్కడ సిలబస్ మెన్షన్ చేశారు, చూడండి. ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. సో మనకి కొత్త సిలబస్లో కూడా ఇక్కడ ఏమి ఇచ్చారండి, ఇక్కడ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అని చెప్పేసి ఇచ్చారు. దాంట్లో మనకి ఆల్మోస్ట్ సేమే ఉన్నాయన్నమాట. అండ్ పైన చూసుకున్నట్లయితే ఇంకొద్దిగా ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ, అంటే ఇక్కడ రెండు సపరేట్గా మెన్షన్ చేసినవి సింపుల్గా ఇక్కడ కలిపేసి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అని చెప్పేసి మనకి క్లబ్ చేసి ఇచ్చారు. మరి సిలబస్లో ఏమైనా చేంజెస్ వచ్చాయంటే మైనర్ చేంజెస్ ఉంటాయి, పెద్దగా ఎకానమీలో చేంజెస్ ఏం లేవు. సరే, నేను పాస్ సిలబస్ ప్రకారంగా అనుకోకుండా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా పాలిటీ చదివేశాను, నాకు ఏదైనా లాస్ వచ్చిందా అనుకుంటే కొత్త సిలబస్లో కూడా ఏం మెన్షన్ చేశారండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 మార్క్స్కి మెన్షన్ చేశారు. ఓకేనా, సో ఇక్కడ కూడా ఎవరైతే పాలిటీ లేదా కాన్స్టిట్యూషన్ చదివారో మళ్ళీ మనకి ఇక్కడ అదే మెన్షన్ చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి పాస్ సిలబస్లో మెన్షన్ చేస్తే ఇక్కడ కూడా సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. సో అది కూడా మనకి ఇక్కడ చూడండి, ఈవెంట్స్ లీడింగ్ టు ఫార్మేషన్, ఆరిజిన్ అండ్ గ్రోత్, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. సో ఈవెంట్స్ లీడింగ్ టు ఫార్మేషన్, ఆరిజిన్ అండ్ గ్రోత్, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఎట్సెట్రా. సో సిలబస్ మనకి మోర్ ఆర్ లెస్ అంతే ఉంది. రైట్, సో నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ ఏమి ఇచ్చారు, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు, డేటా అనాలిసిస్ అని ఇచ్చారు, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని ఇచ్చారు. సో మనము మెయిన్స్ చూసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ప్రిలిమ్స్లో కూడా మనకి ఇక్కడ ఏమన్నారు, లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అండ్ బేసిక్ న్యూమరిక్స్ అని అక్కడ జస్ట్ నేమ్ అయితే చేంజ్ చేశారు అంతే.
సో నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఇచ్చారు. దాని తర్వాత జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఇచ్చారు, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ ఇచ్చారు, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఇచ్చారు, అండ్ సోషియో ఎకనామికల్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అన్నారు, జనరల్ సైన్స్ అన్నారు, కరెంట్ అఫైర్స్ అన్నారు. ఇవన్నీ మెన్షన్ చేశారు. అవే కనిపిస్తున్నాయి కదండి. మెంటల్ ఎబిలిటీ ఆల్రెడీ చూసాం. కరెంట్ అఫైర్స్ అన్నారు, కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఇచ్చారు. సొసైటీ అనేది ఒకటి కొత్తగా యాడ్ చేశారనమాట. ఓకేనా. సొసైటీ అనేది మనకి కొత్తగా యాడ్ చేశారు. ఓకేనా. సో దీనివల్ల మనకి కలిగే నష్టం ఏమైనా ఉందా? నష్టం ఏముంటుందండి? సిలబస్లో మనకి ఏదైనా కొత్త సబ్జెక్ట్ యాడ్ చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ మనకి ఎగ్జామినేషన్కి టైం అందరికీ సేమ్ ఉంటుంది. అండ్ ఆ సిలబస్ అందరికీ కొత్త కాబట్టి అందరికీ అది కొత్తే. ఓకేనా. అంటే సొసైటీ మనకి ఇప్పుడు మెన్షన్ చేసింది యూపీఎస్సీ వాళ్ళు చదువుంటారు, బట్ స్టేట్ సిలబస్లో కొత్తగా ఇంక్లూడ్ చేశారంటే దట్ విల్ బి కామన్ ఫర్ ఎవ్రీ వన్. సో దీనివల్ల మనకి కలిగే నష్టం ఏం లేదు. ఓకే. ఇది కాకుండా జాగ్రఫీ గురించి అక్కడ మెన్షన్ చేశారు, జాగ్రఫీ ఇక్కడ చదివాం. హిస్టరీ గురించి మెన్షన్ చేశారు, హిస్టరీ గురించి చదివాం. ఇంకా చేంజెస్ ఏముందండి? ఇప్పుడు పాత గ్రూప్ టూ సిలబస్కి మరియు కొత్త గ్రూప్ టూ సిలబస్కి పెద్ద చేంజెస్ ఏమున్నాయి చెప్పండి. సో నేను నోటిఫికేషన్ వచ్చాకే చదువుతాను అనుకునే వాళ్ళకి ఇక్కడ మరి లాసా కదా, మీరే చెప్పండి. రైట్. సరే, ఇది పక్కన పెట్టేద్దాం. ఇది మనకి 2022లో ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ అండి. ఓకేనా. దాంట్లో సిలబస్ మనకి సేమ్ సిలబస్ ఇచ్చారు. అండ్ ఇదే సిలబస్ మనకి 2023 నోటిఫికేషన్లో కూడా కంటిన్యూ అయిందనమాట. ఓకేనా. సేమ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 అలా కంటిన్యూ అయింది. బట్ మనకి 2023 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైం కల్లా అక్కడ ఏం జరిగింది అంటే యాక్చువల్గా గ్రూప్ టూ సిలబస్ చేంజ్ చేశాము. సిలబస్ ఇన్ ద సెన్స్ అక్కడ ప్యాటర్న్, అది నేను చెప్పిన మాటలు కూడా కాదండి. గౌతమ్ సవాంగ్ గారి ఇంటర్వ్యూ చూడండి. వీఆర్ గోయింగ్ టు చేంజ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అని చెప్పేసి అన్నారు. బట్ సిలబస్ అయితే మోర్ ఆర్ లెస్ సేమే ఉంటుంది అని ఆయన కూడా అదే మాట చెప్పారు. ఓకేనా. సరే, మనకి ఆ న్యూస్ ఒకసారి చూద్దాం. The Andhra Pradesh Public Service Commission is likely to make certain changes in the Group 1 examination pattern. Okay na? The Group 1 preliminary examination may be one paper for 150 మార్క్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 పేపర్స్ అని చెప్పేసి అన్నారు. మనకి బేసిక్గా జరిగిన థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఉన్న గ్రూప్ 1 పేపర్ ఏదైతే 2 పేపర్లు ఉన్నాయో అది మనం చేంజ్ తీసుకొద్దాం. లైక్ ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, కేరళ కానీ, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, లేదా యూపీఎస్సీ కానీ, మనం ఇవన్నీ తీసుకుంటే ఎలా ఉంటాయండి? సింగిల్ ఎగ్జామ్ పేపర్లు ఉంటాయి ప్రిలిమ్స్కి. అలాగే వీళ్ళు కొత్త ప్యాటర్న్ అంటే లేదా ఆ, కొత్తగా స్టూడెంట్స్కి ఉండాలి ఒక కొత్తదనం అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఒక సిలబస్ ప్రపోజ్ చేశారనమాట. సిలబస్ లేదా ఒక కొత్త ప్యాటర్న్ ప్రపోజ్ చేశారు. అదేంటంటే ఇక్కడ ఉంది చూడండి. ఏదైతే మనకి 120 అండ్ 120 మార్క్స్ ఉన్న పేపర్స్ ఉన్నాయో ఆ రెండు కూడా కంబైన్ చేసి మనము 150 మార్క్స్ పేపర్ కింద తీసుకొద్దాము. 150 మార్క్స్ 150 మార్క్స్కి ఎగ్జామ్ పెడదాము, 150 మినిట్స్ టైం ఇద్దాము, 150 క్వశ్చన్స్ ఇద్దాము, క్వాలిఫైయింగ్ చేద్దాం అన్నారు. ఓకేనా. అంటే ప్రిలిమ్స్ మార్క్స్ కన్సిడర్ చేయకోకుండా జస్ట్ క్వాలిఫైయింగ్ ఉండాలి అని చెప్పేసి, లైక్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా యూపీఎస్సీ కానివ్వండి, తెలంగాణ గ్రూప్ 1 దీని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. జస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ లేదా స్క్రీనింగ్ క్వాలిఫైయింగ్ లాగా ఉండాలని చెప్పేసి వీళ్ళు ప్రపోజ్ చేశారు. మరి ప్రపోజ్ చేసిన దాంట్లో మనకి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటండి? మెంటల్ ఎబిలిటీస్ ఉంది ఒక 25 మార్క్స్, కరెంట్ అఫైర్స్ ఉంది ఒక 25 మార్క్స్, హిస్టరీ ఉంది ఒక 25 మార్క్స్, జోగ్రఫీ ఒక 25 మార్క్స్, సోషల్ స్ట్రక్చర్ ఒక 25 మార్క్స్, జనరల్ సైన్స్ ఒక 25 మార్క్స్. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ ఉన్న సిలబస్ చూద్దాం. ఎగ్జిస్టింగ్ సిలబస్ మీకు ఒకసారి చూస్తే ఇక్కడ మీకు ఏముందండి? హిస్టరీ అండ్ కల్చర్ ఉంది, కాన్స్టిట్యూషన్ అంటే పాలిటీ ఉంది, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఉంది, జోగ్రఫీ ఉంది, మెంటల్ అబిలిటీస్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో మనకి ఇక్కడ కొత్తగా ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే సోషల్ స్ట్రక్చర్ అనేది ఒకటి కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే గ్రూప్ టూలో సొసైటీ అనేది ఏదైతే ఇంక్లూడ్ చేశారో ఇన్ ద సేమ్ వే గౌతమ్ సవాంగ్ గారు ఉన్న నాటి టీం ఏదైతే ఉందో గ్రూప్ వన్లో కూడా మనం సోషల్ స్ట్రక్చర్ అనేది తీసుకొద్దాం అని చెప్పేసి వాళ్ళు అప్పటికే అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు తిరిగి ద బెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అందరికీ ఫీజిబుల్గా ఉండేలాగా ఉండాలని చెప్పేసి వాళ్ళు కన్సిడర్ చేసి ఒక కొత్త సబ్జెక్ట్ని యాడ్ చేశారు. దీనివల్ల ఎవరికి కూడా నష్టం లేదు. అండ్ మెయిన్స్ కూడా బేసిక్గా మనకి యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ అప్పటి వరకు ఏమవుతుంది, ఓన్లీ డిస్క్రిప్టివ్లో బాగా పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మెయిన్స్ కూడా మనం డిస్క్రిప్టివ్ ప్లస్ ఆబ్జెక్టివ్ తీసుకొద్దాం అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారండి ఇక్కడ ఓన్లీ మెయిన్స్లో డిస్క్రిప్టివ్ ప్లస్ ఆబ్జెక్టివ్ ఏదైతే కన్సిడర్ చేశారో డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసి ఎస్ఏ ఒక 150 మార్క్స్కి పెడదాము,
పాలిటీ ఒక 50, ఎథిక్స్ ఒక 50, ఎకానమీ ఒక 50, అంటే ఈ మూడు కలిపి ఒక 150 మార్క్స్ పెడదామని చెప్పేసి అనుకున్నారు. అంటే ఇక్కడ ఒక 300 మార్క్స్ అయినాయి. ఇంకొక 300 మార్క్స్కి వీళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ మెయిన్స్లో కూడా ఆబ్జెక్టివ్ పెడదాం, అక్కడ ఎస్ఎన్టీ ఇంక్లూడ్ చేద్దాం అన్నారు. సో మనకి ఇక్కడ ప్రిలిమ్స్లో ఎస్ఎన్టీ లేదు కదా, అందుకే ఇక్కడ ఎస్ఎన్టీ ఇంక్లూడ్ చేశారు. ప్రిలిమ్స్లో ఎకాలజీ లేదు, ఇక్కడ ఎకాలజీ ఇంక్లూడ్ చేశారు. ప్రిలిమ్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్లస్ సెక్యూరిటీ లేదు, ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. అండ్ మెయిన్స్లో మనకి ఇక్కడ ఏపీకి సంబంధించిన ఏపీ హిస్టరీ ఒక 50 మార్కులు, జోగ్రఫీ ఒక 50 మార్కులు, ఎకానమీ ఒక 50 మార్కులు, టోటల్ ఇక్కడ ఒక 150, 150, 300 ప్లస్ డిస్క్రిప్టివ్ ఒక 300, 600 మార్క్స్కి మనం ఎగ్జామినేషన్ కండక్ట్ చేద్దాం అని చెప్పేసి గౌతమ్ సవాంగ్ గారు ఉన్న టీం అయితే మనకి చెప్పడం జరిగింది. బట్ అదే టైంలో ఏమైందంటే మనకి ఎలక్షన్స్ అనేది స్టార్ట్ అవ్వడం, అంటే ఎలక్షన్స్ దగ్గర రావడం వల్ల మళ్ళీ ఎందుకులే స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో ఇమీడియట్గా పాత నోటిఫికేషన్ ప్రకారంగా మేము నోటిఫికేషన్లు జారీ చేస్తున్నామని చెప్పేసి మనకి న్యూస్లో రావడం జరిగింది. అండ్ అది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నో చేంజెస్ ఇన్ ఏపీఎస్సి గ్రూప్ 1 సిలబస్ అండ్ ఎగ్జామ్ స్కీమ్ అని చెప్పేసి మనకి ఇక్కడ పరిగే సుధీర్ సార్ ట్వీట్ కూడా చేయడం జరిగింది. కీపింగ్ ఇన్ వ్యూ the welfare and well-being of the eagerly anticipating aspirants, it has been decided that Group 1 notification should be scheduled to release tomorrow, that is 8th December itself, in the existing అంటే ఓల్డ్ ప్యాటర్న్ ప్రకారంగా వితౌట్ ఎనీ చేంజెస్ ఫర్ నౌ అని చెప్పేసి అన్నారు. వాళ్ళ ప్లాన్ ప్రకారంగా నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్లో ఈ కొత్త సిలబస్ ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి అన్నారు అనమాట. సో మీరు ఇక్కడ గమనిస్తే రీసెంట్గా మనకు వచ్చిన రీఫార్మ్స్ కమిటీ నుంచి వాళ్ళు మనకి న్యూస్లో వచ్చిన మాటలు ఏంటి అంటే, అన్ని ఎగ్జామినేషన్స్కి వీలుగా ఉండేలాగా, అంటే యూపీఎస్సీ ఎగ్జామినేషన్, రైల్వే ఎగ్జామినేషన్స్ కానివ్వండి, సీజిఎల్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, లేదా ఇతర సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి అన్నిటికీ కూడా హెల్ప్ అయ్యేలాగా మనం సిలబస్ని డిజైన్ చేద్దామని చెప్పేసి అన్నారు. సో మీరే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సిలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు సిలబస్లో మార్పులు తీసుకురావాలంటే మీరేమన్నా కొత్తగా అక్కడ తమిళ్ లిటరేచరు లేకపోతే ఫ్రెంచ్ ఇంకేమన్నా తీసుకురారు కదండి. మనకున్న సబ్జెక్ట్స్నే మా అంటే మీరు అటు ఇటు తిప్పగలరు. దీంట్లో జాగ్రఫీ మీకు కామన్ ఉంటుంది, పాలిటీ కామన్గా ఉంటుంది, ఎకానమీ కామన్గా ఉంటుంది, హిస్టరీ కామన్గా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కామన్గా ఉంటుంది. మనకి ఈ 5 సబ్జెక్టుల్లో ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ యొక్క జిఎస్లో ఇవే ఉంటాయి, ఇంక్లూడింగ్ జనరల్ సైన్స్. మరి మీకు ఇక్కడ ఎర్లీగా ప్రిపేర్ అవ్వడం వల్ల ఏమైనా నష్టాలు జరుగుతున్నాయండి? నాకు అర్థం కాదు. ఏముండదు నష్టం. స్టూడెంట్ యొక్క మైండ్ సెట్తో జస్ట్ గవర్నమెంట్ ఒక చిన్న ఇచ్చిన ఒక లైన్ని వీళ్ళు దాన్ని కన్సిడర్ చేసుకొని నేను చదవను ఇప్పుడు ఎందుకంటే మాకు ఇంకా ఎగ్జామినేషన్ సిలబస్ తెలీదు అంటున్నారు. సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ముందు నుంచి ప్రిపరేషన్ మొదలు పెడతారో మీకు మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఆబ్వియస్లీ రేసులో ఉండలేరండి. ఎందుకు? మీరు ఆల్రెడీ ముందు నుంచి ప్రిపేర్ అయ్యారు. ఇది మనకేం అకాడమిక్ ఎగ్జామ్ కాదు కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవరెన్నిసార్లు సిలబస్ రివైజ్ చేసుకొని, ఎవరెన్నిసార్లు టెస్ట్ సిరీస్ రాసి వాటిని అనాలిసిస్ చేసుకొని కష్టపడతారో వాళ్ళే ఆబ్వియస్లీ ఎగ్జామినేషన్లో ముందుంటారు. అంతేగాని మనం సాకులు చెప్పడం వల్ల ఇక్కడ నష్టం జరిగేది ఎవరికంటే లిటరల్లీ మీకే నష్టం జరుగుతుందండి. జస్ట్ సిలబస్ చేంజ్ లేదా ప్యాటర్న్ చేంజ్ అనేది ఒక సాకు, ఎవరు ఒక ఆస్పిరెంట్ ప్రిపేర్ అవ్వకపోవడానికి. బట్ ఒక సీరియస్ ఆస్పిరెంట్ ఏం చేస్తాడంటే ముందుగా ఇవన్నీ కూడా గమనిస్తాడు. ఓకే, సిలబస్ చేంజ్ అన్నారు, ప్యాటర్న్ చేంజ్ అన్నారు, దానివల్ల కలిగే నష్టాలు ఏంటి అంటే నష్టాలు ఏం లేవు. మా అంటే కొత్త సబ్జెక్టులు ఏమన్నా తీసుకొచ్చి ఇంక్లూడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీ లేదా సోషల్ స్ట్రక్చర్ లాంటి సబ్జెక్ట్ కానివ్వండి, లేదా ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది తీసుకొచ్చారు అనుకోండి, దానివల్ల నష్టం జరుగుతుందా? నష్టం ఏం లేదు. అది కొత్తగా ఇంక్లూడ్ చేస్తారు, టైం అందరికీ ఈక్వల్ టైం ఉంది, ఇంకా మీకు ప్రిపేర్ అయ్యే దమ్ము మీలో ఉంది అనుకుంటే మీరు ప్రిపేర్ అవ్వచ్చు, లేదనుకుంటే కోచింగ్ తీసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది అనమాట మనకి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. సో మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకొని అనవసరంగా ఈ నెగిటివ్ మాటలకి బలి చేసుకోకండి. దీనివల్ల మీ యొక్క వాల్యుబుల్ టైం అనేది ఇక్కడ వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. దాని బదులు మీరు ప్రశాంతంగా టైం దొరికింది, ఓకేనా, నోటిఫికేషన్ రాలేదు అనుకుంటే మీకు అదృష్టం, ఇంకా యువర్ గెటింగ్ టైం. ఈ టైంలో మీరు ఏం చేసుకోవచ్చు, యూపీఎస్సీ స్టాండర్డ్ పుస్తకాలు చదువుకోవచ్చు, లేదా బేసిక్స్ అసలు ఏం రావు అనుకున్న వాళ్ళు ఏం చేసుకోవచ్చు, 6th నుంచి 12th క్లాస్ వరకు ఉన్న ఎన్సీఆర్టీ పుస్తకాలు అన్నీ కూడా ఒక 2 monthsలో మీరు కంప్లీట్ చేసుకోగలిగితే మీకు అన్ని సబ్జెక్టులు లేదా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఒక మంచి ఫౌండేషన్ అనేది మీ బ్రెయిన్లో పడిపోతుంది.
అలాంటప్పుడు ఏమవుతుంది, మీకు ఏ ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు దానికి అనలిటికల్గా థింకింగ్ చేసుకొని ఆన్సర్ చేసేలాగా, లేదా ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి ఆన్సర్ చేసేలాగా, లేదా రివర్స్ ఇంజనీరింగ్ చేసుకొని మీరు ఆన్సర్ చేసేలాగా డెవలప్ చేసుకోవచ్చు మీ మైండ్ని, వెన్ యూ హ్యావ్ ఎనఫ్ టైం. అదే మీరు ఇలాంటి పనులన్నీ కూడా నోటిఫికేషన్ వచ్చాక చేయొచ్చా అంటే అసలు చేయలేమండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం తెలియకోకుండానే గడిచిపోతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి 2022 నోటిఫికేషన్ ఇచ్చేసి జస్ట్ 73 డేస్లో ఎగ్జామినేషన్ అని చెప్పేసి అన్నారు. తర్వాత ఇంకొక ఎగ్జామినేషన్కి ఏదో రెండు కొలైడ్ అవుతున్నాయని చెప్పేసి 15 డేస్ ఆర్ 20 డేస్ ఎక్స్ట్రా ఇచ్చారు. అది అదృష్టం వాళ్ళకి. లేదనుకుంటే ఆ 73 డేస్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేవాళ్ళు. మరి 73 డేస్లో మీరు ఒక 5 సబ్జెక్ట్స్ లేదా ఒక 6 సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేశారనుకోండి, లేదా ఒక 5 సబ్జెక్ట్స్లో పాత సబ్జెక్టులో ఒక 4 ఉంచి కొత్తది ఒకటి యాడ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏమైంది? ఆల్రెడీ 4 సబ్జెక్టులు చదివేశారు. ఆ 4 సబ్జెక్టులు రివైజ్ చేసుకోవచ్చు. ఇంకొక కొత్త సబ్జెక్ట్ మాత్రమే మీరు చదువుకోవాలి. ఓకేనా? అంటే ఇక్కడ మీకు టైం సేవ్ అవుతుంది అండ్ మీకు కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఓకే, నేను ఆల్రెడీ చదివిన సబ్జెక్ట్సే మన కొత్త ప్యాటర్న్లో ఇంక్లూడ్ చేశారు, సో నాకు కలిగే నష్టాలు ఏం లేవని చెప్పేసి యూ విల్ బి కాన్ఫిడెంట్ ఇనఫ్ అనమాట. సో ముఖ్యంగా ఈ వీడియో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, హౌసెస్ కానీ, లేదా రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇలాంటి మాటల్ని నమ్మకండి. సిలబస్ అనేది సేమే ఉంటుంది. చిన్న చిన్న మైనర్ చేంజెస్ తప్పించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పెద్దగా చేంజెస్ అయితే ఏమీ రావండి. గుర్తుపెట్టుకోండి. మీరే ఆలోచించుకోండి. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీపీఎస్సీ టీంలో ఉన్నారు. మీరు ఏం సిలబస్ తీసుకురాగలరు అనుకుంటే అవే సబ్జెక్టులు, అవే పాలిటీ, అదే ఎకానమీ, అదే జోగ్రఫీ, అదే హిస్టరీ తీసుకురాగలరు. ఇంకా కొత్తది ఏమన్నా తీసుకురాగలరా అంటే తీసుకురాలేరు. ఎవరు కూడా ఏం చేయలేరండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ సిలబస్ విల్ బి సేమ్ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్స్. మా అంటే ఆ సిలబస్లో మీకు చిన్న డిలీషన్స్ ఉంటాయి. ఓకేనా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ సబ్జెక్ట్ మొత్తం చదివారు, చదవడం వల్ల నష్టం ఏమైనా ఉందా అంటే నష్టం ఏం లేదు. మీరు హిస్టరీ మొత్తం చదివారు, ఎగ్జామినేషన్లో దాంట్లో ఒక 70% ఇచ్చారనుకోండి, మీరు ఆల్రెడీ 100% చదివారు, దాంట్లో మీకు ఎగ్జామ్ 70% ఉంటే మీరు రివిజన్ ఆ 70% చేస్తారు. లేదా పాలిటీ చదివారు, పాలిటీ మీకు 100% సిలబస్ చదివారు, ఎగ్జామినేషన్లో ఓన్లీ ఒక 70% అడిగితే మళ్ళీ యూ రివిజ్ ఓన్లీ దట్ 70%. సో ఇలాంటి వాటికి మీరు కొద్దిగా దూరంగా ఉంటే బెటర్ అని చెప్పేసి నా అభిప్రాయం. ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇది మీ మంచి కోసమే చెప్తున్నానండి. మనం దీనివల్ల మీకు వచ్చే నష్టాలు అయితే ఏమీ లేవు. మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ చేద్దాం అనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి. అండ్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లేదా లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ హౌసెస్ కూడా ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. బికాస్ మనకి మంచి అకేషన్ ఆల్రెడీ మనకి సంక్రాంతి కూడా వచ్చేసింది కాబట్టి దిస్ ఈజ్ అ తెలుగు ఫెస్టివల్. సో ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ముందడుగు వేయండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అనే చెప్తాను. ఓకేనా? మీ టైం అయితే వేస్ట్ కాదు. మీరు ప్రిపేర్ అయ్యే ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా హెల్ప్ అయ్యే విధంగానే ఉంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మనము ఏపీపీఎస్సి గ్రూప్ 1 కోసము ఒక కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఇన్ కేస్ స్టూడెంట్స్ ఎవరన్నా కొత్త స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఆ, కొత్త స్టూడెంట్స్ ఎవరన్నా సార్ మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే కొత్త, మేము ఇప్పుడు దాకా ప్రిపరేషన్ ఏది చేయలేదు అనుకునే వాళ్ళందరి కోసం కూడా మేము ఏపీపీఎస్సి గ్రూప్ 1 సూపర్ 100 అనేది ఒక బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాము. దాని డీటెయిల్స్ ఒకసారి షేర్ చేస్తాను చూడండి. అండ్ దీంట్లో నేను వన్ మోర్ ప్రామిస్ కూడా చేయడం జరుగుతుంది. ఆ ప్రామిస్ ఏంటో కూడా వీడియో ఎండింగ్ వరకు చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ దిస్ ఈజ్ అవర్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్ అండి. ఈ బ్యాచ్లో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాము 17th నుంచి, అంటే 17th జనవరి నుంచి. అండ్ దీంతో పాటుగా గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ కూడా ఫ్రీగా ఇవ్వబోతున్నాం. ఎందుకు అంటే గ్రూప్ 2లో మనకి మెయిన్స్ అనేది మీ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి అక్కడ ప్రిలిమ్స్ కోచింగ్ కాకుండా మెయిన్స్ కోచింగ్ మీకు ఆల్రెడీ ఇక్కడ ఇంపోర్ట్ చేయడం జరిగింది. సో దట్ మీరు గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 ప్రిపేర్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో మనము ఈ కోర్సులో ఏమి ఇస్తున్నాము అంటే ఇక్కడ క్లియర్గా చూడండి. దిస్ ఈజ్ అవర్ విఐపిఐఎస్ అకాడమీ యొక్క గ్రూప్ 1 టీమ్ అని చెప్పుకోవచ్చు. లేదనుకుంటే దిస్ ఈజ్ విఐపిఐఎస్ అకాడమీ టీమ్ అండి. సో బ్యాచ్ మనకి 17th నుంచి స్టార్ట్ అవబోతుంది. క్లాస్ టైమింగ్ వచ్చేసి మనకి మార్నింగ్ 6 to 8 AM వచ్చేసి గాయత్రి మేడం ఎకానమీ సబ్జెక్ట్ చెప్తారు. 9 to 11 వచ్చేసి అనిరుద్ సార్ తీసుకుంటారు పాలిటీ సబ్జెక్ట్. అండ్ జోగ్రఫీ వచ్చేసి అతీక్ సార్ తీసుకుంటారు 4 to 6 PM. సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి 8 to 9:30 PM వచ్చేసి మనకి ఇక్కడ మణికాంత్ సార్ తీసుకుంటారు. ఈ ఎగ్జామినేషన్ అనేది అంటే మనం చెప్పే క్లాసెస్ అనేది ఆన్ గోయింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో గ్రూప్ 1 ఆ సిలబస్ ప్రకారంగా చెప్తాము. ఇన్ కేస్ మనకి
గవర్నమెంట్ కొత్తగా సిలబస్ చేంజ్ చేసింది అని అనుకుందాం. ఓకేనా? సిలబస్ చేంజ్ చేస్తే మ్యాక్సిమం మనకి ఇక్కడ ఉన్న క్లాసెస్లో అన్నీ కవర్ అవుతున్నాయి. లేదు సార్, మేము మీ కోచింగ్లో జాయిన్ అయిన తర్వాత మాకు సిలబస్ చేంజ్ అయిన తర్వాత మాకు ఎందుకో సాటిస్ఫైడ్గా లేము, మేము మళ్ళీ క్లాసెస్ వినాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సూపర్ 100 స్టూడెంట్స్, మీ అందరికీ కూడా మళ్ళీ లైవ్ క్లాసెస్ యొక్క యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఇది మేము చేసాం. 2023 జనవరిలో మనం గ్రూప్ 2 కోచింగ్ స్టార్ట్ చేసాము అకార్డింగ్ టు ద ఓల్డ్ సిలబస్. అప్పుడు కూడా ఇదే ప్రామిస్ చేసాం, సిలబస్ ఒకవేళ చేంజ్ అయితే మీకు మళ్ళీ మేము లైవ్ క్లాసెస్కి యాక్సెస్ ఇస్తామని చెప్పేసి అన్నాము. సిలబస్ చేంజ్ అయింది, వాళ్ళందరికీ కూడా మళ్ళీ లైవ్ క్లాసెస్ యాక్సెస్ ఇచ్చాము. అండ్ ఆ వీడియోస్ ఏవైతే లైవ్ క్లాస్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి మన యాప్లో ఇంపోర్ట్ చేయడం జరిగిందనమాట. సో మళ్ళీ నేను ఇదే ప్రామిస్ చేస్తున్నాను, మీకు ఒకవేళ సిలబస్ చేంజ్ అయ్యి మీరు మళ్ళీ క్లాసెస్ విందాం అనుకుంటే యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఇన్ విఐపిఐఎస్ అకాడమీ, బికాస్ దిస్ ఈజ్ అ స్టూడెంట్ ఫ్రెండ్లీ అకాడమీ. గుర్తుపెట్టుకోండి, రైట్? ఓకే, మనకి ఫేజ్ 1లో ఈ 4 సబ్జెక్ట్స్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఏ సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయినా ఇమీడియట్గా ఇంకొక సబ్జెక్ట్తో అది రీప్లేస్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ అకార్డింగ్ టు ఆన్ గోయింగ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అనమాట, రైట్? ఆ సిలబస్ ప్రకారంగా. సో దీంట్లో డీల్ చేసే ఫ్యాకల్టీస్ గురించి కూడా చెప్తానండి. ఇక్కడ మనకి గాయత్రి మేడం మార్నింగ్ స్టార్ట్ చేసే సబ్జెక్ట్ ఏదైతే ఉందో, గాయత్రి మేడం మనకి ఎకానమీ ఎక్స్పర్ట్. ఆల్రెడీ వేరియస్ యూపీఎస్సీ అకాడమీలో మేడం ఎకానమీ డీల్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి పాలిటీ అనిరుద్ సార్ చెప్తున్నారు. మన విఐపిఐఎస్ అకాడమీ స్టూడెంట్లో 1000+ స్టూడెంట్స్కి పాలిటీ పర్ఫెక్ట్ అయ్యేలా చేసింది అనిరుద్ సార్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆఫ్టర్నూన్ జాగ్రఫీ చెప్పేసి అతీక్ సార్ అండి. అతీక్ సార్ ఆల్రెడీ 6 యూపీఎస్సీ మెయిన్స్ రాసి 2 యూపీఎస్సీ ఇంటర్వ్యూలు కూడా వెళ్ళారు. చాలా అంటే చాలా ప్రాపర్గా మీకు ఎగ్జామినేషన్ కావాల్సిన కంటెంట్ అంతా కూడా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నారు ఆల్రెడీ సార్, మీకు డెలివరీ చేయడం జరుగుతుంది. తర్వాత మణికాంత్ సార్ ఆల్రెడీ యూపీఎస్సీ మెయిన్స్ రాశారు అండ్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు. మణికాంత్ సార్ మీకు సబ్జెక్ట్ డీల్ చేయడం జరుగుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ ఫేజ్ 1 అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఏం మిగిలినాయండి? ఇక్కడ హిస్టరీ అండ్ కల్చర్ ఉంది. అది మనకి శ్రీకాంత్ సార్ చెప్తారు. శ్రీకాంత్ సార్ ఆల్రెడీ 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. యూపీఎస్సీ అకాడమీస్కి సార్ హిస్టరీ అంటే యూపీఎస్సీ బయట మనకి ఆఫ్లైన్ అకాడమీస్ కానీ లేదా మన అకాడమీలో కానీ శ్రీకాంత్ సార్ హిస్టరీ డీల్ చేయడం జరుగుతుంది. అండ్ హిస్టరీ ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా సార్ టీచ్ చేస్తారు ఫ్యూ యూపీఎస్సీ అకాడమీస్లో. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం మిగిలినాయండి? మనకి మెంటల్ అబిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ పవన్ సార్ కనిపిస్తున్నారు, మల్టిపుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేశారు మెంటల్ అబిలిటీస్ బాగా స్ట్రాంగ్గా ఉన్న దాంట్లో. అండ్ 2 యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూస్ కూడా పవన్ సార్ వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఇంకేముంది? కరెంట్ అఫైర్స్ ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సోషల్ జస్టిస్ వచ్చేసి వెంకటేష్ సార్ డీల్ చేస్తారు. ఆల్రెడీ వెంకటేష్ సార్ 3 మెయిన్స్ రాసి ఒక యూపీఎస్సీ ఇంటర్వ్యూ కూడా వెళ్ళారు. కాబట్టి ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా అకార్డింగ్ టు ద రీసెంట్ ట్రెండ్స్, అంటే మీకు హిందూ న్యూస్ పేపర్ కానివ్వండి, లేకపోతే పిఐబి వెబ్సైట్, పిఆర్ఎస్ వెబ్సైట్ అండ్ అదర్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ అన్నీ కూడా వీళ్ళు రెగ్యులర్గా విజిట్ చేసి వీళ్ళ యొక్క కంటెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ చూడండి, మన కోచింగ్ వచ్చేసి దిస్ ఈజ్ ఆన్లైన్ కోచింగ్. మీరు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఎటువంటి ఎక్స్ట్రా ఖర్చులు లేకోకుండా, ఐ మీన్ హాస్టల్ ఖర్చులు కానివ్వండి లేదా రూమ్స్లో ఉండి ఖర్చులు ఇవన్నీ కూడా మిగులుతాయి. జస్ట్ ఇంట్లో కూర్చొని మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వచ్చు. సో మన మెటీరియల్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో క్లాసెస్లో లేదా టీచ్ చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా కదండి, మన వాడుక భాషలో ఉంటుంది అనమాట. అండ్ సిలబస్ అయితే కాంప్రిహెన్సివ్గా మనకి ఇచ్చిన సిలబస్ అయితే కవర్ చేస్తారు. అండ్ మోర్ ఆర్ లెస్ మనకి ప్యాటర్న్లో ఏదైనా చేంజెస్ వచ్చినా కానీ సిలబస్ విల్ బి సేమ్ అనమాట. ఓకేనా? ఒకవేళ అలా చేంజ్ అయినా కానీ యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు ద న్యూ లైవ్ క్లాసెస్ బ్యాచ్. ఓకేనా? అండ్ ఇవన్నీ కూడా మనకి జూమ్ ప్లాట్ఫామ్లో లైవ్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. అండ్ రికార్డింగ్స్ వచ్చేసి మన విఐపి లెర్నింగ్ యాప్లో ఉంటుందన్నమాట. ఆల్రెడీ మన వెనకాల మన నేమ్ కనిపిస్తుంది కదా, విఐపి లెర్నింగ్ యాప్ అని, దాంట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే మీ నేమ్ స్పేస్ గ్రూప్ 1 అని టైప్ చేసి 8985237565 అనే నెంబర్కి వాట్సాప్లో టైప్ చేసి పంపిస్తే మీ నేమ్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చెప్పాం కదండి, మీరు యాప్లో డైరెక్ట్గా ఇక్కడ పర్చేజ్ చేస్తే 20,000 ఉంది ఇక్కడ. బట్ 20,000 మీరు అక్కడ పే చేస్తే మీకు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ మనం కూడా ఫస్ట్ బ్యాచ్కి ఏదన్నా చేయాలి అనే ఉద్దేశంతో ఏం చేశామంటే ఇక్కడ మన స్టూడెంట్స్కి బ్యాచ్ 1 వాళ్ళకి మాత్రము ఒక 5,000 రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇచ్చాము. అంటే యూఆర్ ఓన్లీ పేయింగ్ 15,000 రూపీస్. ఈ 15,000 రూపీస్కి యూఆర్ గెట్టింగ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్. సో గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ వస్తాయి, టెస్ట్ సిరీస్ వస్తుంది అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది విత్ వ్యాలిడిటీ ఆఫ్ 15 months అనమాట. ఓకేనా?
అండ్ దీంతో పాటుగా మనకి ఒక పిఆర్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తున్నాము. సో దట్ మీలో మీరు ఏమన్నా డౌట్స్ ఉన్నా డిస్కస్ చేసుకోవడానికి. అండ్ ఎడ్యుకేటర్స్ చాట్ సపోర్ట్ కూడా ఇస్తున్నాము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ డైరెక్ట్గా మన ఎడ్యుకేటర్స్ని అడిగే అవకాశం ఇక్కడ కల్పిస్తున్నాం. అండ్ ఇది ఒక సూపర్ 100 బ్యాచ్ అండి. ఇలా స్టోన్ లాగా ఉండే మీ ఇనీషియల్ ఫేస్ నుంచి ఇలా ఒక మంచి స్కల్ప్చర్ లాగా చేంజ్ చేసి పంపిస్తాము డెఫినెట్లీ, మీరు మన క్లాసెస్ అన్ని విన్న తర్వాత. ఓకేనా? ఆల్రెడీ విన్న స్టూడెంట్స్ చెప్పే మాటలన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. నేను మళ్ళీ మళ్ళీ చదవను, జస్ట్ మీరు స్క్రీన్ పాజ్ చేసుకొని ఇక్కడ చదవండి. అండ్ ఇక్కడ కనిపించే స్టూడెంట్ కానీ, లేదా ఇక్కడ కనిపించే స్టూడెంట్స్ కానీ, లేదా మన యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క టెస్టిమోనియల్స్లో ఏ స్టూడెంట్తో మాట్లాడించాలన్నా వీఆర్ ఆల్వేస్ రెడీ అన్నమాట. ఓకేనా? బికాస్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా జెన్యున్గా వాళ్ళు మన కోచింగ్ తీసుకున్న తర్వాత ఏదైతే ఫీల్ అయ్యారో ఆ టెస్టిమోనియల్ని మేము అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది అనమాట, సింపుల్గా. రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. సిలబస్ చేంజ్ అనేది మైండ్లో నుంచి తీసేయండి, తీసేయండి, తీసేయండి. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఎగ్జామ్. నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా మీరు సిలబస్ కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు జస్ట్ రివిజన్లు చేసుకోండి, టెస్ట్ సిరీస్లు రాయండి, అండ్ మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, అంతే. ఓకేనా? అండ్ దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ అండి. సింపుల్గా ప్రిపరేషన్ చేయని వాడికి ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే ఎగ్జామినేషన్లో మనకి ముందుండే అవకాశాలు ఉన్నాయి. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.